హైదరాబాద్ లో వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో సరికొత్త అధ్యాయానికి నేడు శ్రీకారం పడుతోంది. రంగారెడ్డి జిల్లా కోహడాలో దేశంలోని అతిపెద్ద సమీకృత పండ్ల మార్కెట్ కు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ఆయన రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని రైతుల దశాబ్దాల కళ నెరవేరబోతోంది. సమీకృత మార్కెట్ ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మొత్తం 179 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో దాదాపు 3,387 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, శీతల గిడ్డంగులు, ఏఐ ఆధారిత సేవలు, ఎగుమతుల కోసం ప్రత్యేక కస్టమ్స్ కేంద్రం వంటి అంతర్జాతీయ స్థాయి వసతులను ఇక్కడ కల్పించనున్నారు. పండ్లు, పూలు, డ్రై ఫ్రూట్స్, పాల ఉత్పత్తులతో పాటు మాంసం వంటి వాటికి కూడా ప్రత్యేక విభాగాలు ఉంటాయి. 3 ఏళ్లలో ఈ మార్కెట్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్కెట్ నిర్మాణం పూర్తయితే వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.